ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. కాంట్రాక్ట్ కార్మికులు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడించే క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో భాస్కర్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులని విధుల్లో తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళనకు సంబంధించిన పూర్తి వివరాలేంటి? సిద్ధు, దశల వారీగా కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అంశాన్ని మొదటి నుంచి ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి కాంట్రాక్ట్ కార్మికుల సంఘాలన్నీ కూడా పిలుపునిచ్చాయి. ఈ సందర్భంలోనే పెద్ద ఎత్తున కార్మికులంతా తరలి వచ్చారు. అయితే అడ్మిన్ బిల్డింగ్ ముట్టడించేటువంటి క్రమంలోనే పోలీసులకు కాంట్రాక్ట్ కార్మికులకు మధ్య తీవ్రమైనటువంటి తోపులాట జరిగింది. ఉద్రిక్త వాతావరణం నెలకొందనే చెప్పాలి. ఈ దశలో ఓ కార్మికుడు కూడా అస్వస్థతకు గురయ్యాడు. అతను కూడా ఇబ్బంది కలిగినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే కనుక మొదటి నుంచి కార్మికులు చేస్తున్నటువంటి ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అణిచివేసేటువంటి ధోరణితోనే ముందుకెళ్తుంది. పోలీసులను పెట్టి కార్మికులను బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఉద్యమాన్ని ముందుకు వెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేయడం దగ్గర నుంచి అడ్డుకునేటువంటి ప్రయత్నం వరకు అన్ని చేస్తా ఉంది ప్రభుత్వం. అలాగే కార్మికులు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, ఒక్క కాంట్రాక్ట్ కార్మికులను కూడా తొలగించడానికి వీల్లేదని చెప్పి ఇప్పటికే సమ్మెలో ఉంటూనే దశల వారీగా ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆందోళనను పూర్తిగా పోలీసులు అణిచివేసేటువంటి ధోరణితోనే ముందుకెళ్తున్నారు. ఈ రోజు కూడా అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున కార్మికులంతా కూడా తరలి వచ్చారు. వారిని అడ్డుకునేటువంటి క్రమంలోనే తీవ్రమైనటువంటి తోపులాట జరిగింది. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం అంటే తాజాగా ఇప్పటి వరకు 1700 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. మరో 1500 మందిని తొలగించేందుకు జాబితా సిద్ధం చేసినటువంటి నేపథ్యంలోనే ఆ సమాచారంతోనే కార్మికులు తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలనే ఆలోచనతోనే ఈ రోజు అడ్మిన్ బిల్డింగ్ ముట్టడికి పిలుపునిచ్చారు. నిన్న రీజనల్ లేబర్ కమిషనర్ వద్ద జరిగినటువంటి చర్చలు కూడా విఫలం కావడంతో ఇక కార్మికులు పోరాటమే శరణ్యమని భావించి మరోమారు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తీవ్రతరం చేసేందుకు కూడా ముందుకెళ్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఓవరాల్ గా చూస్తే కార్మికులు ఎప్పుడు ఏ పోరాటానికి ముందుకెళ్లినా రాష్ట్ర ప్రభుత్వం వారిని అడ్డుకొని అణిచివేసేటువంటి ప్రయత్నం ఆ ధోరణితోనే ముందుకెళ్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఓకే అనిల్.